మలాయ్ బ్రోకలీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి చెప్తాను. బటర్, జీడిపప్పు, ఫ్రెష్ క్రీమ్, హంకడ్, గ్రీన్ చిల్లీ పేస్ట్, చీజ్, కసూరి మేతి, లెమన్ జ్యూస్, చాట్ మసాలా, ఆవ నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా. ఆల్రెడీ నేను బ్రోకలీని జస్ట్ కొంచెం సాల్ట్ వాటర్లో ఒక బాయిల్ చేసి పెట్టుకున్నాను, బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం తందూరి మసాలా తయారు చేద్దాం సింపుల్గా. దానికన్నా ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో జీడిపప్పుని వేసి పౌడర్ చేసుకోవాలి. బ్రోకలీలో చాలా ప్రోటీన్ ఉంటుందండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ చాలామంది బ్రోకలీ అమ్మో తినలేము అంటారు, కానీ కరెక్ట్ టేస్ట్ తెలిసిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి. ఇలా మీరు పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లాంచ్ చేసుకోండి కొంచెం సాల్ట్ వాటర్లో. ఒక ఉడుకు వచ్చిన తర్వాత డ్రై చేశాక కొంచెం బటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి అందులో వేయించుకొని తింటే కనుక ఎంత బాగుంటుందంటే జస్ట్ అలా టాస్ చేసుకోవాలి. దాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే అందులో మనకి ఫుల్గా ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. మనం బ్రోకలీతో ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు, కర్రీ లాగా చేయొచ్చు, చపాతీతో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. జీడిపప్పుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసాను, అందుకే ఇలా మిక్సీ చేసినా కూడా మనకి ఎక్కడ ఉండలు అవ్వదన్నమాట. అదే బయట పెట్టేసామనుకోండి వేడికి ఆయిల్ బయటకు వచ్చేసి మనకి ముద్దలాగా అయిపోతుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి మంచి పౌడర్ ఎలా అయిందో. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కసూరి మేతి, నిమ్మరసం, ఆవ నూనె, పచ్చిమిర్చిని జస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ చేశానండి. పచ్చిమిర్చి పేస్ట్, ఇందులో ఏం వేయలేదు, ఉప్పు కానీ జీలకర్ర కానీ ఏం వేయలేదు. అలాగే ఫ్రెష్ క్రీమ్ బయట నుండి తెచ్చుకున్నా ఓకే, లేదా ఇంట్లో పాలమిగడ ఉంటే పాలమిగడైనా వేసేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్. అలాగే హంకడ్ గట్టి పెరుగులో నుండి నీళ్లు తీసేసి గట్టి పెరుగుని ఇందులో మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్, అలాగే మనం మిక్సీ చేసుకున్న జీడిపప్పు పౌడర్, మనకి ఎక్కువ రిచ్గా కావాలి అంటే కనుక జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. లేదు అంటే కొంచెం జీడిపప్పు ఇంత లేదు, ఇంత వద్దు నాకు అనుకుంటే కనుక పుట్నాలను కూడా పౌడర్ చేసి మనం వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకోవాలి. చీజ్ని గ్రేట్ చేసేద్దాం. ఇప్పుడు మనం యూస్ చేస్తుంది ప్రాసెస్ చీజ్ని కూడా ఇందులో మంచిగా మిక్స్ చేసేయాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, చీజ్, పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, హంకడ్, కసూరి మేతి, ఆవ నూనె అన్నీ వేసాం ఇందులో. ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అంటే జాజికాయని కూడా జస్ట్ కొంచెం గ్రేట్ చేసి వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఇలా తయారు చేసుకున్న ఈ మలాయ్ మిక్చర్ ఉంది కదా, మీరు పన్నీర్ అయినా వేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలి అంటే కూడా ఇందులో వేసుకోవచ్చు. మష్రూమ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అంటే చికెన్, అలా మలాయ్ చికెన్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫింగర్స్తో బాగా మిక్స్ చేయాలి. అసలు మంచి ఆ తందూరి ఫ్లేవర్ రావాలి అంటే ఆవ నూనె ఖచ్చితంగా వేసుకోవాలి. ఆవ నూనెతోనే మనకి ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా మంచిగా మలాయ్ అప్లై చేసి పక్కన పెట్టుకో. ఇలా మీరు ముందే మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఓవెన్లో పెట్టేసి చక్కగా గ్రిల్ చేయొచ్చు. ఓవెన్ లేకపోతే పాన్ ఫ్రై కూడా మీరు చేయొచ్చు.
తందూరి ఆ ఫ్లేవర్ రావాలి, తందూరి లాగా కావాలి అంటే ఓవెన్ ఉంటేనే బెటర్. లేదు అనుకుంటే మనం తందూరి సీకు గుచ్చి చేసుకుంటాం కదా, అలా కూడా చేసి మనం బొగ్గుల మీద కాల్చుకోవచ్చు. బొగ్గుల మీద అంటే గుర్తొచ్చింది, మొన్న మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. అక్కడ పెద్ద పనసపండు, ఫామ్ హౌస్కి వెళ్తే పెద్ద పనసపండు కనిపించింది, చెట్టు ఉంది. పనసపండు తిన్న తర్వాత అందులో పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కల్ని అక్కడ దగ్గరలో టిఫిన్ సెంటర్ ఉందన్నమాట, బొగ్గుల మీదే పెన్నం పెట్టి చేస్తున్నారు. ఆ నిప్పుల్లో వేసి చక్కగా కాల్చి ఇచ్చారు. ఆ గింజలు అసలు ఎంత టేస్టీగా ఉందంటే పిండి పిండిగా తింటూ ఉంటే అసలు భలే రుచిగా ఉన్నాయి. చాలా చాలా నచ్చాయి. ఫస్ట్ టైం నేను పనస పిక్కలు తిన్నాను. అలా ఉడికించుకొని తిన్నా కూడా బాగుంటుందంటండి. ఫస్ట్ టైం నేను తిన్నాను అనమాట. ఒక్కసారి కర్రీ తిన్నాను, తర్వాత కాల్చుకొని తింటే అసలు ఎంత బాగున్నాయో. కొన్ని మిగిలాయి, తెచ్చుకున్న తర్వాత 2-3 డేస్కి కూడా అవేం పాడవట్లేదు. తింటే చాలా నచ్చాయి నాకు. మొత్తం అన్ని ముక్కలకి ఈ మలాయి మసాలా పట్టించుకోవాలి. సో మలాయి మసాలా బాగా పట్టించుకున్నాను కదా, ఇదంతా రెడీ అయిపోయింది. 5-10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓవెన్ని కూడా ప్రీ హీట్లో పెట్టేస్తాను. ఒకసారి హ్యాండ్స్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ట్రేలో సెట్ చేద్దాం. తందూరి ఫ్లేవర్ వేయడానికి ఇక్కడ చూడండి బొగ్గును కాలుస్తున్నాను. ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే మనం ఆ స్మోక్ ఇవ్వాలన్నమాట. ఇక్కడేమో బొగ్గులు వేడెక్కుతున్నాయి, అక్కడేమో ఓవెన్ ప్రీ హీట్ అవుతుంది. ఈలోపు ఇక్కడ బ్రోకలీ ప్లేట్ ఉంది కదా, జస్ట్ ఇట్లా గ్యాప్ చేసుకుందాం. కప్పు కూడా సెట్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని తీసి గిన్నెలో పెడుతున్నా. ఇప్పుడు పైనుండి కొంచెం ఆవ నూనె అయినా లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. పైనుండి ఇలా క్లోజ్ చేసేయాలి. స్మోక్ అంతా లోపలే తిరిగి 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 చక్కగా తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా బ్రోకలీకి పట్టుకుంటుంది అన్నమాట. అప్పుడే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది ప్రతి ముక్కలో. ట్రే తెచ్చుకున్నాను, దీనిపైన ఫాయిల్ వేసేసి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. బొగ్గు గిన్నెని పక్కకు తీసేసి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇలా ట్రేలో సెట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ పైన పెట్టేసి ఇలా ఓవెన్లో పెట్టేసి 180 డిగ్రీస్లో నేను ఓవెన్ని సెట్ చేసేసాను. ఇప్పుడు 10 to 12 మినిట్స్ మనం చక్కగా గ్రిల్ చేయాలి. గ్రిల్ చేస్తే తందూరి మలాయ్ బ్రోకలీ రెడీ అవుతుంది. ఇలా 10 to 12 మినిట్స్లో అయిపోతుంది. ఫైనల్ ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. తందూరి ఎప్పుడు కొంచెం ఎక్కువ గ్రిల్ అయితేనే బాగుంటుందండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకుంది తందూరి మలాయ్ బ్రోకలీ. తయారీ విధానం మరొకసారి చూసేయండి. తందూరి మలాయ్ బ్రోకలీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్, ధనియా పొడి, కసూరి మేతి, నిమ్మరసం, ఆవ నూనె, పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, హంకర్డ్, జీడిపప్పు పొడి, ఉప్పు, చీజ్ గ్రేట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని మలాయ్ అప్లై చేసి బొగ్గుని నిప్పు చేసుకొని బ్రోకలీ మధ్యలో గిన్నె పెట్టి దానిపైన నిప్పు పెట్టి పైన ఆవ నూనె వేసి బౌల్తో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచితే చక్కగా తందూరి ఫ్లేవర్ అంతా బ్రోకలీ ముక్కలకి పట్టుకుంటుంది. ఇప్పుడు ముందుగానే సెట్ చేసి పెట్టుకున్న ట్రేలో ముక్కల్ని పెట్టేసి ఓవెన్లో పెట్టి 10 నుండి 12 నిమిషాలు 180 డిగ్రీలలో బేక్ చేసుకుంటే తందూరి మలాయ్ బ్రోకలీ రెడీ.